నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. मत पेद्दलु రండి बड़े बोलो सामने भाई अक्सा में तो ले आओ सामने को मेरे से अक्सा में तो अक्सा मस्जिद वाले कहां है भाई अक्सा मस्जिद माजिद भाई आप है माजिद भाई चलो बाजू हो जाओ हमारे कारपोरेटर मेरे गाड़ी राవాలి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి మనకి మరో ముఖ్య అతిథి నగర మేయర్ శ్రవంతి గారికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నన్ను ఇద్దరు నాయకులు ఒకరు రియాజు ఇంకొకరు కంతరాలి గారు నా వెంటబడి ఈ కార్యక్రమాన్ని నాకు అనుమానం ఉండింది 3 నెలల కిందట డబ్బులు ఇస్తే మీరు చేయగలరా అని రియాజు నేను చేసి చూపిస్తాను మీకు ఎన్నికల సమయం వచ్చే లోపల మీ చేత ఓపెన్ చేయిస్తాను అని చెప్పి 37.5 లక్షలు కావాలంటే దాన్ని మా పార్లమెంటు నిధుల నుంచి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర ఈ డివిజన్ లో చాలా వరకు చాలా కార్యక్రమాలు చేశాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మత పెద్దలకు సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా ఇంత ఎండైనా కూడా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్లకి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేసి అభివృద్ధి చేయడం లేదని దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కూడా పేదవాళ్లకి మధ్యతరగతి వాళ్ళకి దోసిపెడుతూ ఉన్నాడు. డబ్బంతా దోసిపెట్టడం కాదు, పేదరికాన్ని తగ్గించాలంటే పేదవాళ్లకి ఆర్థికంగా సహాయం అందించాలి, వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. వృద్ధులు ఎందుకంటే జీవితంలో అనేక కష్టాలు పడి వృద్ధాప్యంలో వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం గాని ఇవన్నీ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన సగం కూడా నెరవేర్చలేదు ఆయన చెప్పిన ఎలక్షన్ వాగ్దానాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. గతంలో మీ అందరికి కూడా తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాట తప్పకుండా అందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈరోజు తనయుడు కూడా అటు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా తప్పిపోకుండా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం మీకు తెలుసు. నేను ఈ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఒక 3-4 నెలలు పట్టింది ఈ ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేం చేయాలి అని. దాన్ని అన్ని కూడా తెలుసుకొని దగ్గర 150 కోట్లు ఈ ఒక్క డివిజన్కే 4 కోట్లు ఇచ్చాం. ఇంకా కొన్ని శివారు ప్రాంతాలు పెద్ద ప్రాంతాలకి 7, 8 కొన్నిటికి 9 కోట్లు కూడా ఇచ్చి మొత్తం 150 కోట్లు దీన్ని జమ చేశాం. ఎట్లా చేశామంటే మున్సిపాలిటీ నుంచి కొంత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నాకున్న పరపతిని ఉపయోగించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర 20 కోట్లు తీసుకొచ్చాను. నా పార్లమెంటు నిధులు ఈ లాస్ట్ లో ఇచ్చిన అన్ని కూడా 12 కోట్లు పార్లమెంటు నిధులను కూడా మన రూరల్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే ఈ ఎన్నికల్లో మీరందరూ నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా ముస్లింలకు గాని ఇతర మతాలు గాని ఇతర కులాలు గాని మొత్తం ఈ రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా
ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఎందుకంటే నేను నిలబడే ఆఖరి ఎన్నిక ఇదే కాబట్టి మీ అందరికీ సేవ చేసి మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా గతంలో ఫలానా ఆయన మాకు ఎమ్మెల్యే ఉండగా మాకు ఈ జరిగినాయి అని చెప్పుకునే విధంగా 1000 కోట్లు అవసరమైనా కూడా తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా సేవ చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత ఎండలో మహిళలు కానీ మత పెద్దలు కానీ చాలా మంది ఇచ్చేసి నన్ను ఆశీర్వదించేదానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మత పెద్దలు కానీ మీ అందరూ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలకి ఈ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా మీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. తప్పకుండా మీరు ఆశీర్వదించి, ఎందుకంటే పొరపాటున తెలుగుదేశం ప్రభుత్వం దాని అధికారంలోకి వస్తే చాలా పథకాలు రద్దు అవుతాయి. ఈ వాలంటరీ వ్యవస్థ పోతుంది, సచివాలయ వ్యవస్థ పోతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డి గారిని, అందరినీ ముగ్గురిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీ అన్ని బ్యాలెన్స్ పనులు ఏమున్నాయో అన్ని కూడా తప్పకుండా చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సాధికారత అనేది సాధ్యమయ్యిందా లేదా? ప్రతి ఇంట్లో ఈరోజు మహిళ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. దానికంటే కూడా ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది మీ అందరికీ. అంటే పొదుపు కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏదైనా డైరెక్ట్ గా మహిళల చేతికే వెళ్తుంది, మగవాళ్ళ చేతులకి వెళ్ళట్లేదు. వాళ్ళు ఇప్పుడు మాకు ఒక వెన్నుముక్క అంటే ఒక బ్యాక్ బోన్ లాగే వాళ్ళు ఉన్నారు. పెత్తనం అంతా ఇప్పుడు జగనన్న ఆడల చేతికే ఇచ్చున్నారు. ఇంటి పట్టాలతో పాటు అన్ని ఎవరికి వస్తున్నాయమ్మా? గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది క్లియర్ గా క్లుప్తంగా మీకు తెలిసిన విషయమే. ప్రతి మీటింగ్ లో మేము చెప్పాల్సిన అవసరంలా ఇప్పుడు మీకు కళ్ళకి కట్టినట్టు క్లియర్ గా అభివృద్ధి కూడా కనిపిస్తుంది. వీధుల్లో బయట మీ సొసైటీలో చూసుకున్నా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. స్వయంగా ఆడవాళ్ళు ఈ రోజు స్వయం ఉపాధి కల్పన కింద ఎంత డెవలప్మెంట్ అవుతున్నారు అనేది ఈ ప్రభుత్వం ఇచ్చే నిదర్శనం అని చెప్పొచ్చు. అదే విధంగా మా ముస్లిమ్స్ లో ఒక మాట ఉందన్న, ఉర్దూలోనే చెప్తాను. अल्लाह हमारे अंदर ही है, अल्लाह हमारे साथ है, हर जगह पे हमें हर मुश्किल में अल्लाह को जब याद करे सो तो अल्लाह नहीं आते, अल्लाह फरिश्तों को भेजते. वैसा अल्लाह एक फरिश्ते को भेजा है जो हम ना पूरे जन को बाहर निकालने का से जगनमोहन रेड्डी को. वैसे हमारे नेल्लूर को एक फरिश्ता है जो आदाला प्रभाकर रेड्डी अन्ना, जो हम ना हर मुसीबत से 4.5 साल में जो डेवलपमेंट नहीं हुआ, अभी जो आंदोलन आने के बाद जितना डेवलपमेंट हुआ वो सब आपके सामने है. आज मैं प्राउड फील करती हूँ कि మైనారిటీ మహిళ అయి కూడా నేను నాకు ఇంత ప్రియారిటీ ఈ రోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఈ ధైర్యం అంతా నాకు ఇచ్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి మనిషి 9 నెలలు ఆయన వచ్చి ఇక్కడ ఎలా ఉంది తెలుసుకోవడానికి మీరు 3 నెలలు తీసేస్తే మిగిలిన నెలలో ఆయన చేసిన అభివృద్ధి ఎన్ని కోట్లు అనేది మీరు అందరూ గమనించాలి. ఇలాంటి మంచి మనిషికి మన వీలైనంత ఇదిగా ఓట్లు వేసి గెలిపించుకొని మళ్ళీ ఆయన్నే మనం తెచ్చుకోవాలి. సో ఈ బాధ్యత మన నగరాల నుంచి చెప్పారు మీకు ఈ శ్మశాన వాటిక లేదని, ఈ రోజు వచ్చింది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మా అవకాశం మేము ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు జగనన్నని ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసుకుంటే మన డివిజన్స్ లో ఉన్నటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలంటే లక్షలలోనే మాత్రమే చేసుకున్నాం. అది 2 లక్షల 3 లక్షలతో మాత్రమే జరిగేవి. అన్ని రోడ్స్ వేసుకోవాలన్నా, అన్ని డ్రైన్స్ వేసుకోవాలన్నా దానికి నిధులు లేవనే, లేదంటే కాంట్రాక్టర్ రావట్లేదనో ఒక వంక చెప్పేవాళ్ళు కార్పొరేటర్.
కానీ రూరల్ నియోజకవర్గానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఇచ్చారో మనకు కావాల్సినటువంటి మనకు అవసరమైనటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇలా చిటికలు వేస్తే ఎలా వస్తాయో ఆ విధంగా రావడం జరిగిందని కూడా మీ డివిజన్ లో మీ ఇంటి పక్కనో మీ ఇంటి ముందో డ్రైనో రోడ్డో పడడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతి డివిజన్ లో కూడా లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. జనరల్ ఫండ్ నుంచి అయితే ఏమి ఎంపీ ల్యాండ్స్ లోంచి కానీ అనేక నిధుల్ని తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గాన్ని సమస్యలో ఉన్నటువంటి అన్నిటిని కూడా అభివృద్ధి బాటలో నడిపించాడు. ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఉండాలి, అభివృద్ధి అన్నది చెయ్యాలి అని ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతి పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలకి సంక్షేమ పథకాలు తలుపు తట్టి ఇవ్వడం జరిగింది. ఏదైనా సంక్షేమ పథకం పొందాలంటే మన ఇంటికే మన ఈది చివరన సచివాలయం వ్యవస్థ ఉంది, మన ఇంటికే వాలంటీర్లు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకున్నట్లకి అతీతంగా ఒక బటన్ నొక్కంగానే నేరుగా మన అకౌంట్ లో వచ్చి పడుతుంది. ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా జరుగుతుంది. ఇది గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ఆలోచించాలని కూడా అందరు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గతంలో ఏదైనా పథకం అందుకోవాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు కానీ లేదా ఏదైనా పార్టీ ఆఫీస్ కానీ వెళ్ళి ఆ నాయకులు ఇల్లు చుట్టూ ముందు తిరిగే పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అర్హులంటే చాలు మీ ఇంటికే వాలంటీర్లు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు వచ్చి పడుతున్నాయో కూడా మీకే తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు. ఎంతో మంచి వ్యక్తి, ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకులు పార్లమెంట్ సభ్యులుగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరిని కూడా మన రూరల్ నియోజకవర్గం నుంచి మన ఏదైతే డివిజన్స్ ఉన్నాయో వాటిల్లో అంతా కూడా మెజారిటీ తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమం ఇంకా మిన్నగా కూడా ఆర్థికంగా ముందుకెళ్తాయని తెలియజేసినాను. అభివృద్ధి ఎట్లాగో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తే అది పడుతుంది, మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నాయకత్వం